ఉన్నారు అందరూ? చెప్పండి. ఒక మనిషి మీద ఇష్టం లేకపోతే అతనితో ఎలా మాట్లాడతారు? నిర్లక్ష్యంగా, కోపంగా. అమ్మా, ఇక్కడ దేవుడి వాక్యం ఏముంటుంది? చదువు, మరొకసారి చదువు. హగ్గై 1:5. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏంటంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. నీ ప్రవర్తన నీ పక్కనోళ్ళు చెప్పు, నీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకో. అందరు చెప్పట్లా? చెప్పండి అందరు కొంచెం గట్టిగా అయినా. కథ నాకన్నా వినబడియండి. కొంచెం గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళని. నీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకో. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండెను. నీ ప్రవర్తన సరిలేదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం ఉంది నీకు. దేవుని సన్నిధిలో అనాలోచనంగా నడుస్తున్నావు నువ్వు. నీ ప్రవర్తన సరిలేదు గనక నువ్వు ఎక్కువ విత్తినా కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్నను, భోజనం చేసినా ఆకలి తీరకై ఉన్నది, ఆకలి తీరట్లేదు. పానము చేయుచున్నను, పానం చేస్తున్నా దాహము తీరకై ఉన్నది, దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది, చలాగట్లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినా జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. జీతం నువ్వు సంపాదించింది యావత్తు చిరుగుడు సంచిలో పోసినట్లుగా ఎట్టు పడితే అటు వెళ్ళిపోతుంది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చేతులెత్తి చప్పలు కొట్టండి. హల్లెలూయా. నీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకో. రిమైండ్ యువర్ సెల్ఫ్. వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేవాళ్ళు, వాక్యాన్ని పఠించేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించే వారి యొక్క ప్రవర్తన అరమరికలు ఉండవు. ఇక చెప్పడానికి ఉండదు. వాళ్ళే ఇంకొకరు చెప్పేటట్టుగా ఉంటారు. ఇప్పుడు మన సంఘంలో, మన ఈ సహవాసంలో మీరు ఎంతమంది చెప్పే విధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. తెలిసాక లేటుగా వచ్చావు, నువ్వేం చెబుతావు? దించు, నీది అయిపోయింది. ఇంకెవరో చెప్పండి. ఎవరు లేదా? మరి ఎట్లా మీరు ఇంకొకరు చెప్పే విధంగా ఎప్పుడు మారుతారు చెప్పండి? మీరే చేయకపోతే, మీరే మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా లేకపోతే, మీరే మీ ప్రవర్తన గురించి సరిగ్గా లేకపోతే మీరు దేవుని రాకడలోనికి ఎప్పుడు వెళ్తారు? ఇంకా ఈగలదోలుకునే పరిస్థితిలోనే ఉన్నారు మీరు. ఇంకా లోక సంబంధులే మీరు, ఇంకా శరీరానుసారులే మీరు. అమ్మా, ఆత్మానుసారంగా నడవటం మీరు మానేశారేమో. మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేయి. ఇది జీవము గల దేవుని సంఘం. అమ్మో, నేను జీవము గల దేవుని కలుసుకోవడానికి వెళ్తున్నాను. జీవము గల దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు. నన్ను ఘనపరిచేది ఆయన, నా కడుపు నింపేది ఆయన, నా కుటుంబాన్ని నడిపించేది ఆయన. ఈ వారమంతా, నా జీవిత కాలమంతా నన్ను దీవించేది, నా కన్నీరు తుడిచేది, నన్ను ఆదరించేది, నన్ను పోషించేది, నన్ను సంరక్షించేది ఆయన. ఆయన సన్నిధిలో నేను సమయానికి వెళ్ళాలి అన్న మనసు నీకు కలిగినప్పుడు నీవు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నీవు సరియైన ఆత్మీయ